ఏందే మైసన్న గణపతి మీటింగ్ కన్నా వచ్చినాం చూడు ఆడే మాట చేసుకుంటుండు వీళ్ళ మీద గేమ్ ఆడుతుంది ఏమో ఫోన్ మాట్లాడుతుంది ఇట్లయితే గణపతి పెడతామా ఏమన్నా మాట్లాడదామా గణపతి పెడదామా పట్టది పట్ట గణపతి అదే ఆడతారు ఇది ఆడతారు ఈసారి గణపతి పెడుతున్నాం మహేష్ అన్న ఈసారి లీడర్ ఏమంటారు రా భయ్ చాలా అవసరం లేదురా భయ్ నేనుంటా లీడర్ చల్ నీ ఆ పెద్దోళ్ళందరూ మీరే యూత్ లీడర్ ఉంటే పనులన్నీ మాకు చేపిస్తారు దావతని మీరు తింటారు సార్ నేనే ఉంటా అది ఇట్లా కాదురా భయ్ చిట్టీలు వేద్దాం ఏమంటారు బుక్ తెచ్చినా చిట్టి చింపుకో చిట్టీలు వేద్దాం ఓలా పేరు వెళ్తే లీడర్ అవుతారు అరే సీన్ గడ వెళ్ళిందిరా భయ్ సార్ నేనేరా లీడరు నేను చెప్పినట్టు వింటే చేద్దాం రూల్స్ ఏమైనా చెప్పమను పార్టీ చేద్దాం అదే రూల్ నెంబర్ 1 30 ఫీట్ల గణపతి పెట్టాల్సిందే రా భయ్ అరే సరే అందరికన్నా డెకరేషన్ మనదే తోపు ఉండాలిరా 10,000 అయితే ఖర్చు 10,000 డెకరేషన్కి 10,000కి ఎన్ని సున్నాలు నీకు తెలుసా? అరే యూత్ లీడర్ నేను రా భయ్ నేను చెప్పినట్టు వినాలి అంతే అరే సార్ ₹1,00,000 డీజే పెడుతున్నాం రా భయ్ అంతే నువ్వు చెప్పిన రూల్స్ అని ఓకే కానీ మంచికి ఎన్ని వేసుకున్నాం పైసలు అది చెప్పు ఫస్ట్ ఏముందిరా మంచికి 10,000 వేసుకుందాం అంతే 10,000 అంటారా 10,000 అంటారా 10,000 10,000 ఇస్తారా మీ అమ్మ నీకు 10,000 అంటున్నావు కదా अरे यूथ लीडर रहा अब्बा बीवा कुछ भी नहीं जानते यूथ लीडर అయినారా మీ అవ్వ దగ్గర ఫస్ట్ 10,000 తీసుకున్నాం ఎవరో ఫస్ట్ మీ అవ్వ దగ్గర పోయి ఫస్ట్ 10,000 తీసుకున్నాం తర్వాత వద్దురా మీ అవ్వ ముందే పిల్లికి పిచ్చమే అవసరం రా సింపుల్ వేసుకున్నాం రా నాడరా మా అవ్వ కోసం నీకేం తెలుసు ఇష్టం ఇదొక్క నెల వస్తుంది ఇదొక్క నెల వస్తుంది 2 నెలలు వస్తుంది ఇదే పీకిరి 2 నెలల దాకా మమ్మీ 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 అమ్మా మమ్మీ ఏం పుట్టిందిరా వీళ్ళందరినీ తీసుకొని వచ్చినావు బ్లెస్ మీ మమ్మీ మరేం కథ ఎత్తుకొచ్చినావురా ఏదో ఒకటి ఎత్తుకొని వస్తావు ఇవాగ అట్లాంటివేంది యూత్ లీడర్ గా గెలిచిన ఏం తెచ్చినావు మరి పైసలు ఏమైనా తెస్తే ఇటు ఇంత పెట్టుతా నీ పైసలు ఏం రావే ఊకే పైసలు పైసలు అంటావేంది పైసలు ఏం రావు పైసలు రాంది గెలిచేం లాభం రా మేము మంచికి 10,000 వేసుకుంటున్నాం అమ్మ నువ్వు 10,000 రాసి ఇచ్చిందా నా దగ్గర 11 రూపాయల కంటే ఎక్కలేదు నేను 11 రూపాయలు రాస్తా తీసుకొని పో నీ 11 రూపాయలు ఏం 11 రూపాయలు ఇజ్జత్ తీస్తున్నావు 10,000 వేసుకుంటున్నాం 10,000 నాకు యూత్ లీడర్ ఏడా యూత్ లీడర్ నీ యూత్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాను ఇయ్యే నీ కాలు మొత్తం ఇయ్యే వాళ్ళు చూడు నన్ను చూసి నాగుతున్నారు ఇయ్యే మా కొడుతుంది అనుకుర్రా గణపతికి 10,000 ఇయ్యాలి నా తెలిసి నీ జరిగితే చచ్చిపోతుంటుంది ఒక యూత్ లీడర్ అంటే 30 వీళ్ళ గణపతి అట డీజే పెడతా ₹1,00,000 డీజే డెకరేషన్ కు 10,000 అంట ఇంకా మంచికి 10,000 వేసుకుందామని అంటే ఈడే 7 పైసలు ఇవన్నీ మనకి సెట్ కావాలి ఆ 11 రూపాయలు కూడా ఇదే ఇయ్యలేదు మీ అమ్మ చూసినా ఇవన్నీ వేసుకుందాం మంచి ₹1,000 మంచిగా ₹1,000 వేసుకుందాం సీను నువ్వే లీడర్ సింపుల్ గా చేసుకుందాం ఏమంటారు బెట్ల కూడా ఎలక్షన్లు వస్తున్నాయి నిల్చున్న వాళ్ళకి వేసేస్తే అయిపోయి టెన్షన్ ఎందుకు సరే ఏమంటావు మరి మన గల్లీ గణపతి పెడుతున్నామే కొద్దిగా చూడి చూస్తారా కూర్చోట పిల్లలు అది చూస్తా అరే అట్లా కాదు మేము గణపతి పెడుతున్నాం మేము స్పాన్సర్ ఇస్తామని వచ్చినాం కానీ అరే స్పాన్సర్ అయితే కాదురా ₹1,000 ఇస్తా రాసుకోండి నువ్వేంది చంద్రరాసుడు ఏంది సరే మరి చంద్ర రాయది కదా రాయపోండి ఇవన్నీ జోక్సులు మస్తు వేస్తాడు బాగా జోకులు వేస్తారు అరే నువ్వేందే సర్పంచ్ నిలుచుంటున్నావు అంటే డీజేకో దానికో ఇంకో స్పాన్సర్ ఇవ్వదా అది చంద్రరాసుడు ఏందను అరే డీజేలు ఏందిరా డీజేలు గణపతి గురించి మీకు తెలుసారా అసలు ఏముందే ఎంజాయ్ చేయడానికి పెడతాం గణేష్ ఏముంది భక్తి కోసం ఏముంది కాలేడు పెడతాం డీజే పెట్టి తాగి దుంగ
ఇంతనే ఇందుకే పెడతాం మేము గణపతి అంతే కదా? అందుకే సింపుల్. అరే మీకు ఇంతే తెలుసురా, గణపతి మనం యూనిటీ కోసం పెడతాం, తినడంటే భక్తి కోసం కూడా పెడతాం. ఈ తాగుడు డీజిల్ పెట్టి మన భక్తిని ఎప్పుడో గంగలు కలిపేసారు మీరంతా. అరే మీరు మట్టి గణపతి పెట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భజనతో నిమజ్జనం చేయాలి వినాయకుడు, దాన్ని భక్తి అంటారు. నువ్వేందే అంతా సోదేపుతున్నావు? ఆడ పోతాయి మామ సర్పంచ్ గారు లించోని మాకు గణపతి కొనిస్తా అన్నాడు. మా ఓట్లన్నీ ఆ పోతాయి మామకే పడుతుంది. నాకు ఓట్లే రావు కూడా పడదు. యూత్ ఓట్లన్నీ ఆయనకే ఓట్లన్నీ పడతాయి మా పోతాయి మామకి. ఆయనకు నెత్తి మీద ఇట్లా ఎత్తించుకుని మొత్తం ఊరేగిస్తాం. అరే అవునారా రే, ఈ డిజైన్ కదా కావాల్సింది. సరే స్పాన్సర్ ఇస్తా, పెట్టేసుకో. లక్ష్మణ్ అన్న ఫ్లెక్సీ పెట్టేద్దాం. అరే లక్షణ పోతాయి మామ కూడా నించుంటున్నారా? అవురా గణపతికి ఆయనకు వేసేస్తే అయిపోతుంది. ఎక్కించినాం అనుకో గణపతి చెట్టు కానీ ఇప్పుడు లేదంటారా, పెళ్లికి పోయినా పొద్దున బయటప్పుడు చూసిన. ఎప్పుడు వస్తాడు? రాత్రి నైట్ పోదాం ఆయన ఇంటికి. నైట్ అయినా పోతే మమ్మ పుట్టం కాకుండా తొందర పోయి తొందర అదుపుకొని గణపతి అరే ఆగురా పోతాయి మామ పాటలు పాడుతున్నాడు, మంచి మూడ్లు ఉన్నాడు. ఈ మూడ్ లో పోయినాక పోయి మనం మాట్లాడినాం అనుకో ఈజీ గణపతి కొని ఇచ్చేస్తారా? కొన్నాం సర్పంచ్ సాబ్ అన్నాం. సరేనా సర్పంచ్ సాబ్ అట్లా ఇట్లా అన్నాం. నమస్తే కాబోయే సర్పంచ్ సాబ్. మీ దగ్గరికి వచ్చినామే సర్పంచ్ సాబ్. అరే సర్పంచ్ సర్పంచ్ గత నువ్వే గానీ సర్పంచ్ సాబ్ ఊర్లో మొత్తం టాక్ నడుస్తుంది. సర్పంచ్ నాకు అంత కాదు కానీ ఏం శుద్ధి ఏం లేదు, గణపతి చంద కోసం ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది. గణపతి పెడుతున్నా చెందరా చెప్పు. అట్లా కాదు సర్పంచ్ సాబ్, నీ రేంజ్ కో నువ్వు చెందిస్తే ఎట్లుంటది? ఇజ్జత్ ఉంటదా అసలు? నువ్వు గణపతి ఇప్పియే మాకు. అవునే సర్పంచ్ సాబ్, వాడు చెప్పినట్టు గణపతి ఇప్పియాలి. నువ్వు ఇప్పియకపోతే ఊర్లో ఇజ్జత్ ఏముంటది నీకు? అవునే సర్పంచ్ సాబ్ ఇప్పియాలి. అవునే ఈడి చెప్పినట్టు నువ్వు గణపతి ఇప్పిస్తేనే యూత్ అందరి ఓట్లు నీకు పడతాయి. ఊర్లో కూడా అందరు తెలుసు, సరే ఇలా గణపతి ఇప్పించిందంట. మళ్ళీ ఎట్లా కూడా ఎలక్షన్ నిల్చుంటున్నావు, నీ ఇష్టం మళ్ళీ ఆలోచిపోయి. అవునా సరే పొద్దున ఇప్పిస్తా. సరే ఇది పోతాయమ్మా అంటే కాదు సర్పంచ్ సాబ్ అంటే ఇది కాబోయే సర్పంచ్ సాబ్ కి, కాబోయే సర్పంచ్ సాబ్ కి, కాబోయే సర్పంచ్ సాబ్ కి. గణపతి తిప్పిస్తున్నా, ఓట్లు నాకే పడాలా? అరే సర్పంచ్ సాబ్ నువ్వు టెన్షన్ ఏం పడకి, ఓట్లు మొత్తం నీకే పడతాయి. ఆ సర్పంచ్ సాబ్ లక్ష్మణ్ సాబ్ అయితే ఏం పడాయి, ఆపోజిట్ పార్టీ వాడికి ఒక్క ఓటు కూడా పడది. ఊర్లో మొత్తం ఫాలోయింగ్ నీకే ఉన్నారు, యూత్ మొత్తం నీకే ఉన్నారే. అసలు టెన్షనే పడకు నువ్వు. అవును సీనియర్ శ్రీను ఆడేం చేస్తున్నారా? అరే పోతే సర్పంచ్ సాబ్ కు ఫుల్ ఎక్కించి చెప్పేసిన. అవునా? ఏమనుకున్నావు? ఆపోజిట్ సర్పంచ్ సాబ్ ది ఇట్లా గణపతి సెట్ అయింది. మొన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియో కూడా అట్లనే రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాం. మొన్న వ్యూస్ వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Bye, friends.